నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఇంటర్నేషనల్ స్కూళ్లతో గురుకులాల పోటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి మహిళలపై దాడులు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమం భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం నిర్మల్ జిల్లా బైంసా పట్టణం పద్మావతి కాలనీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఓ దుండగుడు చోరీకి అర్ధరాత్రి హుండీని పగలగొట్టి చోరీకి యత్నించాడు. ఆలయంలో నుంచి శబ్దాలు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి చాకచక్యంగా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దొంగని చోరీకి ప్రయత్నిస్తున్న వీడియోను స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. మహబూబాబాద్ మండలంలో మహాసభ సందర్భంగా కంబాలపల్లి గ్రామంలో డప్పు వాయిద్యాలతో భారీ ఎత్తున ర్యాలీ అనంతరము మహాసభ నిర్వహించారు. POW పట్టణ అధ్యక్షురాలు మంద పద్మక్క అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ముఖ్య అతిథిగా కామ్రేడ్ అంది మంగక్క మాట్లాడుతూ నానాటికి సమాజంలో స్త్రీలపై అఘాయిత్యాలు అత్యాచారాలు పెరుగుతున్నాయి, తగ్గుముఖం పట్టినట్లు కనబడడం లేదు అని అన్నారు. నేటి ప్రభుత్వాలు కట్టడి చేయకపోగా మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో యువతను మత్తులో ముంచుతోందని తెలిపారు. ఆడవారికి భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. నేటి బీజేపీ ప్రభుత్వము మనువాద వ్యవస్థకు మళ్లీ ఆద్యం పోస్తూ పురుషాధిక్య సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేసే కుట్ర పండుతోందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా కార్యదర్శి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హక్కుల కోసం పోరాటం చేసి మన మహిళా హక్కులను సాధిస్తున్నాం. ప్రతి దాంట్లో ముందడిగి ఉండి మనం వెనుకబడకుండా ముందడిగి ఉండి స్త్రీ పురుష సమానత్వంపై పోరాటం చేసి మన మహిళల హక్కులను మనం సాధించుకున్నాం. అదే విధానంగా ఫస్ట్ మనం మారాలి, మనం మారితే వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు. మనం ఇప్పుడు ప్రతి దానికి మనం ఏదైనా మీటింగ్ పిలిచినా దేనికి పిలిచినా కూడా
మాకు పనులు ఉన్నాయి, అది ఉన్నది, ఇది ఉన్నది అని అనొద్దు. బయట జరిగే అత్యాచారం అన్నలు అక్కలందరూ వేదికపైన నాయకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా రద్దు చేసి అన్నలందరికీ కూడా పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ తరఫున విప్లవాభినందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమాజంలో సంఘం అనేది అవసరమని మన పిఓడబ్ల్యూ 50 సంవత్సరాల క్రితం అప్పుడున్న మన పెద్దవాళ్ళు దీన్ని నిర్మించి మొన్ననే హైదరాబాద్లో అర్ధ శతాబ్ద ఉత్సవాలను కూడా చేసుకోవడం జరిగింది. ఈ అర్ధ ఉత్సవాల సందర్భంగా అనేక రకాలైన పిఓడబ్ల్యూలు, అందులో ఈ పోరాటాలలో అనేక కష్ట నష్టాలు, ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు అన్నీ దాటుకుంటూ వచ్చిన అక్కలందరూ కూడా మొన్న మాట్లాడింది. పిఓడబ్ల్యూకు ప్రపంచ దేశంలోనే ఒక మంచి స్థానం ఉంది. ఈరోజు బడుగు బలహీనత వర్గాలు ఎంతైతే దోపిడీకి గురవుతున్నారో అలాగే సమాజంలో సగం ఉన్న మనం 2 రకాలైన దోపిడీకి అలా గురయ్యే పరిస్థితి ఉంది. అటు సమాజంలో పేదరికంతో ప్లస్ మహిళలుగా ఉన్నందుకు మనం 2 రకాలైన దోపిడీకి గురైతా ఉన్నాం. దాని మీద ఎన్ని ధర్నాలు, ఎన్నో ఆగడాలు అన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి అలా పిఓడబ్ల్యూ 50 సంవత్సరాల ఉత్సవాలను కూడా మనం హైదరాబాద్లో జరపడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరగాలనేది కూడా మన పిఓడబ్ల్యూ నిర్ణయించింది. అందులో భాగంగానే జిల్లా మహాసభలు, డివిజన్ మహాసభలు, మండల మహాసభలను కూడా జరుపుకోవాలని ఇలా మొత్తం కూడా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఈ మండల సభ మనం కంబాలపల్లిలో జరుపుకుంటా ఉన్నాం. ఆకాశంలో సగం మనం, స్త్రీ పురుషుల సమానత్వం, సమాన పనికి సమాన వేతనం అనే ఒక నినాదంతో ఇలా ముందుకొస్తున్న మనం సమాన పనికి సమాన వేతనం కాకుండా రక్షణ లేకుండా పోతున్నాము అనేది ఇంకోటి కూడా మన మనసులో పెట్టుకోవాలి. ఇలా మనం ఆడవాళ్ళం తండ్రిని నమ్మాలనా? చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్లోని కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తమ ఇంటికి వెళ్లే దారిని కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆమె తెలియజేశారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో వేరే దారి లేక నిరసన తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సంవత్సరం ముందు పోలీస్ స్టేషన్కు వస్తే గతంలో సీఐ శ్రీధర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారని హిమబిందు ఆరోపించింది. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్తే రాత్రి ఫోన్ చేయమని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించాలని కోరితే ఇలా రాత్రి ఫోన్ చేయమనడం ఏమిటని ఆమె ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఒకసారి వచ్చి మాట్లాడమా సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళని పిలిపించి ఒక్కరినైనా మేము వచ్చి నేను ఒక ఆడబిడ్డ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించాల్సింది కనీస ధర్మం అది కూడా చేయకుండా నేను ఆడదాన్ని తిరుగుతా అంటే వాళ్ళు అంటే వాళ్ళ సొమ్ము కాస్తున్నారంటే నేను అందుకని అది జరగాలంటే మనము ఎస్సీ ఎస్టీ భయపడతాం దారి లేదు ఒకసారి చూడండి.
ఓకే మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా 9 గంటల పైన పనిచేసేది ఎప్పుడు మామూలుగా పనిచేసేదే కష్టం. ఇంకా వేరే ఆడవాళ్ళకి ఎక్కడ ఉంది సార్? ఎంతమంది ఆడవాళ్ళని బలి చేస్తారు సార్? ఎస్సీ ఎస్టీ ఏం చేసినా నడుస్తుంది సార్. మేము అందరూ మా బీసీలకు కూడా ఏదో మాకు కూడా విలువ ఉండాలి సార్ సొసైటీలో. వేరే క్యాస్ట్ కానీ వేరే ఎవరు పట్టాల్సిన పని లేదు. అందుకనే అంబేద్కర్ గారిని డైరెక్ట్గా అడుగుతాను, ఆయన ఎట్లా రాసినారు ఆయన రాజ్యాంగాన్ని? ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాసేసారు. నేనేం తప్పు చేస్తాను సార్? వాళ్ళు కొట్టినా మా మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, పోలీసులు పిలిపించట్లేదు. అసలు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఆయన 9 గంటల తర్వాత కాల్ చేయమంటారు. మీరు ఎప్పుడు 9 గంటల తర్వాత పనిచేసి స్టార్ట్ చేసినారు అనేది నాకు అర్థం కాదు. బెంగళూరు తెలుసా నీకు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బెంగళూరులో ఉన్నావు? ఇవన్నీ మీకు ఏం చెప్పాలి? నేను ఎన్నిసార్లు జరుగుతాను? నా పని గురించి పట్టించుకోవాలి. మీకు ఎంతమంది బిడ్డలు? నీ వయసు ఎంత? నా వయసుతో మీకు ఏం పని? ఇట్లా ఎంతమంది ఆడబిడ్డలు వాళ్ళు చేసినారు? నేను నా ఒక్కదాని కోసం రాలేదు సార్. అసలు బతకలేము. వాళ్ళు కొట్టినా ఏం చేసినా మనం పడుండాల్సిందే. ఎందుకు కావాలి సార్ ఈ బతుకు? అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఆక్రమించుకునే వాళ్ళు ఏ కష్టమా? ఎస్సీ ఎస్టీ అంటే సార్ అది నాకు తెలియదు. నేను చెప్తున్నారు పోలీసులు ఏమని వాళ్ళు ఎస్సీ ఎస్టీమా నేను ఈ కేసు పెడితే నువ్వేం చేస్తావు, నువ్వు అసలు ఏం చేయగలవు, దాన్ని తిరగలేవని వాళ్ళే నాకు చెప్తాను. ఇంకెవరు కాబట్టి అట్లన్నీ డిపార్ట్మెంట్ ఎవరు మా చెప్పింది? ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు, పేరు కూడా తెలియదు సార్. లాస్ట్ టైం ఎస్ఐ అంటే మీరు స్టేషన్కి ఎప్పుడు పోయినప్పుడు ఈ మాట చెప్పినారమ్మా? లాస్ట్ ఇయర్ 1 ఇయర్ పైన సార్ గారు కొత్త సీఏ కదా. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్లోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలియజేశారు. ఆమె నా కూతురు లాంటిది అని అన్నారు. గత 4 నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయామని అన్నారు. ఆమె సమస్య రెవెన్యూలో ఉందని అనేకసార్లు చెప్పానని అన్నారు. హిమబిందుపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు అని తెలియజేసిన కమిషనర్ ఎలక్షన్ బిజీలో ఉన్నందున అప్పుడు చాలాసార్లు వచ్చి నన్ను కలవడం జరిగింది. చాలాసార్లు కూడా కాల్ చేయడం జరిగింది. నేను బిజీగా ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమని చెప్పింది నిజమే. కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందు వచ్చి ధర్నా చేస్తాను, నా సమస్యను మీరే పరిష్కరించాలి, కమిషనర్ గారు మీకే సంబంధం, మిగతా సంబంధం లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది. దాంతో నేను అంటే ఆ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది. అలా నేను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలించాను. యాక్చువల్గా మాకు కమిషన్ పరిధి లేదు, అలాగే రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ ఇష్యూని నేను అంటే వెంటనే మన రెవెన్యూ సర్వేకి లెటర్ రాసి చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఎలక్షన్ పోయినప్పుడు సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ రావడం కానీ జరగలేదు. అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు చాలాసార్లు చేసినప్పుడు నేను డే టైం చాలాసార్లు వచ్చింది, ప్రకారం కూడా తీసుకొచ్చింది. మీరు బిజీ పట్టలేదు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాం. అప్పుడే గతంలో 8:30 అప్పుడు 3 ఫోన్ చేస్తే నేను చేయలే. నేను బిజీ ఉంటాను, ఒకసారి ఎలక్షన్ టైము అది 4 నెలలు జరిగిన విషయం, ఈరోజు విషయం కాదు. బిజీగా ఉంటాను, ఎప్పుడన్నా అవసరం అయితే 4 గంటలు 9 గంటలు చేయి, నేను లిఫ్ట్ చేస్తానని చెప్పుకున్నాను. అందుకంటే నాకు గడలంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ విషయం కూడా ఆమె కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయం ఆమెకి తెలుసు. అందువల్ల ప్రతికారంగా
ప్రత్యేకించి ఏజ్ ప్రస్తావన కూడా వచ్చింది పార్లమెంట్. ఆమె గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది. నేను ఢిల్లీ నుంచి వచ్చానండి, నాకు ఈ ఊరంతా పక్క నాకు. నేను పిల్లలతో వచ్చాను, నాకు ఎవరు నాకు సాయం చేయలేదు, మీరే చేయాలని నాకు గట్టిగా ఆఫీస్ ధనాలు సార్ చాలా గట్టిగా అడిగింది. అమ్మ నా వరకు నా లిమిట్ కనీసం లిమిట్ కొంత ఉంటుంది, పొద్దుగురు నాకు వచ్చాను ఇబ్బంది కట్టద్దని చాలా చెప్పడం జరిగింది. నాకు కూడా 2 సార్లు పోతే నేను ఎలక్షన్ ముందు అప్పుడు తర్వాత బిజీ కదా అప్లికేషన్ అసలు ఏదో ఇప్పుడు ఎవరు ఎంపీ నాకు అది ఎందుకు చేస్తున్నారు అది అసలు నేను మా అమ్మ ఇప్పుడు చూసుకుని 4 నెలలు ఉంది, వాళ్ళతో మాట్లాడడం తెలియదు. అంటే ప్రస్తావించిన పేరు మొత్తం మీ మీదే ప్రస్తావించింది, అది ఇప్పుడు ధనాలు కూడా ప్రస్తావన మీ మీదే ఉంది. ధనాలు ఆ విషయం నాకు కొత్త, నాకు అది మీరు చెప్తేనే తెలిసింది, నాకు ముందు కూడా తెలియదు. అదే ఎలక్షన్ బిజీ కాబట్టి మనం ఆ టైంలో కొంచెం ఫీల్ ఉంటుంది. ఏదే కాదు పబ్లిక్ కాల్ చేసినప్పుడు నాకు చాలా మంది కౌన్సిల్స్ కానీ పబ్లిక్ కానీ అది 9-10 కూడా చేస్తున్నారు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ చాలా కాల్ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు. నా తోడు ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయాలని చెప్తాను. టైం అనేది ఆ టైం ఎప్పుడు ఖాళీ అన్నప్పుడు ఆ టైం చెప్పుకుంటాను. అది ఎంత వరకు నేను బిజీగా ఉంటాను. అంటే మీ సభకు ఎక్కువ మాట చెప్తున్నాను సార్. అదే మీరు ఆ క్వశ్చన్ అడిగినాక ఆమె పదే అదే సైలెంట్తో మాట్లాడితే వర్షం రోడ్ సార్కి రోడ్డు కొంచెం బిజీగా ఉంటాను, చేస్తాను సార్ చెప్పాను. జాగ్రత్త డ్రైవర్ ఆఫీస్ వచ్చింది దాంట్లో ఆఫీస్ అయిపోయి నాకు కూడా చాలా మాట్లాడింది. అది అందులోకి వచ్చింది, అమ్మాయి చాలా కార్డు వచ్చింది, ఎక్కడ చోట్ల జరిగింది. అందులో విఐపి ఇచ్చింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది, ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసింది, రిజిస్ట్రేషన్ జరిగింది, విఐపి ఉంది. ఏమన్నా తప్పు అయితే ఇది కరెక్ట్ అయితే అవన్నీ నేను ధ్యానం చేయడం పైన వస్తాను చెప్పాను. ఫోన్లో అంత క్లారిటీ చెప్పలేదు కదా. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం నెల రోజుల నుండి జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మీ మాజీ ఎమ్మెల్యే తిప్పస్వామి 5 సంవత్సరాల్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ని కూడా కదిలించలేకపోయాడు. మీరా మా పార్టీ నాయకులను విమర్శిస్తారా అని అన్నారు. నిరుద్యోగులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. పట్టణంలో యాదవ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ కంపెనీ వారు ఉద్యోగాల నియామకాల కొరకు జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు యువతీ యువకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మడకశిరి మున్సిపాలిటీ 5 మండలాల నుంచి యువతీ యువకులు జాబ్ మేళాకు తరలి రావడంతో జాతరల తలపించింది అని అన్నారు. జాబ్ మేళాలో నియోజకవర్గం నుంచి 1024 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం కూని అంట, రెడ్ బుక్ రాజ్యాంగం అంట, ఎవరు రాసిచ్చినారు నీకు? ఇవన్నీ కక్ష సాధింపు చర్యల. ఈ రోజు కూడా నాతో 8 మంది వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడారు అభివృద్ధి కోసం, ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పిన. నేను రొల్ల మండలం జనరల్ బాడీ మీటింగ్లో మీ ప్రజాప్రతినిధులు భయపడిచినానా, భయభ్రాంతులు గురి చేసినానా? గట్టిగా మాట్లాడిన 2 అంశాల మీద. తాగునీటి సమస్య దగ్గర సర్పంచులు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చూస్తే ఉపేక్షించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడుతూ ఉంటే అదే వేదికగా మైకులో గట్టిగా మాట్లాడడం జరిగింది. మహిళా అధికారులని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడండి, సంబోధన లేకుండా మాట్లాడొద్దండి అని. దీన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటే ఈ 2 అంశాల్లో మీరు అది అభివృద్ధికి అడ్డొచ్చినా లేదా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడినా మీరు భయభ్రాంతులు గురి చేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. అది నేను ఇంకా అనుకోలేదు, నిజంగా చేస్తా. భయపడేవాడిని అయితే మడకశిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అంటాం. అసలు ఇంకా మీ పాలనలో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావేమో, మీ ఎమ్మెల్యే చేసింది మీరు చేసింది ఇంకా అట్లే చేస్తానేమని అనుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా ఎర్లకెప్పన్న నీకు? నేను ప్రజాస్వామ్య ఉద్యమాలు చేసిన వాడిని, రాజ్యాంగబద్ధంగా నడుచుకున్న వాడిని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం ఉద్యమాలు చేసిన వాడిని. నాకు తెలుసు ప్రజాస్వామ్యం విలువ. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత
ఎన్నుకొనబడిన వాళ్ళు. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఎస్సీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేస్తా ఉన్నారు, నువ్వు మౌనంగా ఉన్నావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మీ 5 సంవత్సరాల కాలంలో మీరు నియమించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మా ప్రభుత్వంలో మేము నియమించేటువంటి చిన్న చిటిక ఉద్యోగుల శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా దళితులకి అధిక భాగస్వామ్యం కల్పిస్తాం. మీలాగా నిరుపేద దళితుల నుంచి 5 లక్షలు 3 లక్షలు తీసుకొని మాత్రం మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వము. గుండెల మీద చేసుకొని చెప్తారా? ఏ చిన్న చిన్న పోస్టులకైనా డబ్బులు తీసుకోకుండా దళిత ఎమ్మెల్యేని దళితులకు ఉచితంగా ఇచ్చామని చెప్పి, దళితులకే కాదు ఈ నియోజకవర్గంలో ఏ చిన్న చిన్న పోస్టులు పూర్తి చేసినా ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండదు. మీరు భూతద్దం వేసుకొని వెతకండి. మీరు పూర్తి చేసిన ఉద్యోగాల మీద బహిరంగ చర్చకు వస్తారా? ఎవరెవరితో ఎంత తీసుకున్నామని నేను చెప్తాను. నేను కాదు, నియోజకవర్గంలో సామాన్యులను అడిగినా చెప్తాను. నా ప్రచారంలో మహిళలు ముందుకొచ్చి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు, 5 లక్షలు తీసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు మమ్మల్ని గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడతాను? ఈ నెల రోజుల కాలంలో మడకశిరలో సామాన్య ప్రజలు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొల్ల మండలంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి బస చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూళ్లతో గురుకులాలు పోటీ పడాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. గురుకులంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. 3 గురుకుల పాఠశాలలు 3 గురుకుల కళాశాలలు తెచ్చిన ఘనత మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పన్నారా? ఓకేనా? సుబ్బారాయణ తల మీద పడితే బాలేదు, ఆయన తల ఆడక అనుకోకూడదు. ఏమన్నా
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్నేషనల్ స్కూళ్లతో గురుకులాలు పోటీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. మహిళలపై దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమం, భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.